వెల్కమ్ టు ఎపితం పోలీస్ అకాడమీ. సండే గ్రాండ్ టెస్ట్ పేపర్ డిస్కస్ చేద్దాం. చూడండి. డ్యూ టు ప్రైస్ హైక్ ఆఫ్ 20% to 4 kgs less sugar in available for 120 rupees. If the initial price is 120, what is the initial price of sugar? 20% ధర పెరగడం వల్ల 120 రూపాయలకు 4 కేజీ చక్కెర తక్కువ వచ్చిందంట. అయితే ప్రారంభంలో కేజీ ధర ఎంత అన్నాడు. జనరల్ చూడండి, మనకేం తెలుస్తుంది అంటే చక్కెర హైక్ అయిన ధర ఎంత అంటే 20% పెరిగిందంట. క్లియర్ అక్కడ చక్కెర ఎంత పెరిగింది? 20% పెరగడం వల్ల 120 రూపీస్కు ఎన్ని కేజీస్ తక్కువ వచ్చింది? 4 కేజీస్ తక్కువ వచ్చింది. క్లియర్ అక్కడ ఇచ్చి మనకి ఏమిస్తున్నాడు అంటే ప్రారంభంలో ధర ఎంత అన్నాడు. ఇక చూడండి 120 రూపీస్కి 20% పెరగడం అంటే చూడండి, 120లో 20% పెరగడం అంటే 24 రూపీస్. 24 రూపీస్కు ఎన్ని కేజీ తక్కువ వచ్చింది? 4 కేజీ తక్కువ వచ్చింది. కాబట్టి బై 4 చేస్తే 4 1 4 6 అంటే ప్రజెంట్ కేజీ చక్కెర ధర ఎంత అంటే 6 రూపీస్ ఉంది. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో ఇనిషియల్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి. ఇప్పుడు పెరిగిన ధర ఏమవుతుంది చెప్పండి. స్టార్టింగ్లో మనకు ఇనిషియల్ ప్రైస్ చూడండి 100 రూపీస్ ఉంటే 20% 120 అయినది. ఇప్పుడు అయిన ధర ఎంత అంటే ఇది పెరిగిన ధర 6 రూపీస్ అయితే ఇది ఎంత అంటే 6/120 × 100 వేసేస్తాం. 0 క్యాన్సర్ కానీ 6 1 6 2 అంటే ఆన్సర్ ఎంత అంటే 5 రూపీస్. క్లియర్ అక్కడ. చూడండి ఏం చేసాను చెప్పండి. ధర ఎంత పెరిగింది అంటే 20% పెరిగింది. 120 రూపీస్ మీద ఏం చేస్తామంటే 20% తీసుకుంటున్నా అంటే ఎంత వస్తుంది చెప్పండి? 24 రూపీస్. 24 రూపీస్కి 4 కేజీ తక్కువ వచ్చింది. అంటే కేజీ ఎంత ఉన్నట్టు చెప్పండి? 6 రూపీస్ ఉన్నట్టు. అంటే 20% పెరిగినందుకు ఏమవుతుంది అంటే 6 రూపీస్ అయింది. అంటే 20% అంటే 100 ఉన్నప్పుడు 120 అయింది. అది ఇది చూడండి, ఇది 6 ఉంటే ఇది ఎంత అంటే 5 రూపీస్. అంటే స్టార్టింగ్లో ఇనిషియల్ ధర ఎంత అంటే 5 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 liters ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు 50 liters ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ ఆల్కహాల్ ఇన్ వాటర్. వాట్ ఈజ్ ద కన్సెషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద సొల్యూషన్ నౌ? ఆల్కహాల్ 50 లీటర్ల ద్రావణానికి 10 లీటర్ల నీరు జోడించబడుతుంది. ఇప్పుడు ద్రావంలో ఆల్కహాల్ గాఢత ఎంత? మనకి ఏమిస్తున్నాడు అంటే స్టార్టింగ్లో చూడండి 50 లీటర్స్ ఉందంట. 50 లీటర్స్ ఉన్నప్పుడు ఒక కంటైనర్లో 50 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే వాటర్ యాడ్ చేస్తున్నాడంట. ఎన్ని లీటర్లు? ఒక 10 లీటర్స్ యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి 10 లీటర్స్ అయిపోతే దీని కెపాసిటీ ఏమవుతుందంటే 60 లీటర్స్ అవుతుంది. దీంట్లో వాటర్ ఎంత అవుతుంది అంటే 10/60. ఇది క్లియర్ అక్కడ ఇంటూ 100. 0 క్యాన్సర్ 2 3s 250s అంటే 16 2/3 లేకుంటే 16.67%. ఆన్సర్ ఎంత అంటే 16.67% అనేది ఆన్సర్ అవుతుంది. రామ్ వర్కింగ్ అవర్స్ పర్ డే వేర్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ హీజ్ వేజెస్ పర్ అవర్ వేర్ increased by 20%. By how much percent was his daily earning increased? రోజుకు రామ్ పని గంటలు 20% మరియు గంటకు అతని వేతనాలు 20% పెంచబడతాయి. అతని రోజువారీ సంపాదన ఎంత శాతం పెరుగుతుంది? క్లియర్ అక్కడ. ఇక చూడండి రామ్ ఏం చేస్తున్నాడు అంటే అతని ఆదాయం ఎంత పెరుగుతుందంట. వర్కింగ్ అవర్స్ ఏమో 25% పెరిగింది. వేతనాలు చూడండి 20% పెరగడం వల్ల అతని మీద ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటే జనరల్ చూడండి నేను ఎలా చేయొచ్చు అంటే 25 + 20 ఎంత? 45. పాయింట్ పెట్టేసి 2 zeros పెట్టేయండి. 25 × 20 500 అంటే టోటల్ ఎంత అవుతుంది అంటే 50%. అతను చూడండి ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఎంత అంటే 50 ఉంటుంది. లేదంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే 100 × 125/100 × 120/100. 25 5s 25 4s 4 1s 4 30s ఎంత వస్తుంది? 150. 100తో కంపేర్ చేసి ఎంత పెరిగింది? 50% అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్. Ashmit invested an amount of 9,530 rupees at the rate of SI 4% per annum. For how many years did she invested the amount to double her sum? అష్మిత 9,530 రూపాయల మొత్తాన్ని సంవత్సరానికి SI 4% చొప్పున పెట్టుబడి పెట్టింది. తన మొత్తాన్ని రెట్టింపు చేయడానికి ఆమె ఎన్ని సంవత్సరాల పాటు పెట్టుబడి? సో ఒక పర్సన్ చూడండి ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే 9,535 రూపీస్ అంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4% ప్రకారం పెడితే ఎన్ని సంవత్సరాల్లో డబల్ అవుతుంది అన్నాడు. ఈ క్వశ్చన్లో చూడండి ఇక్కడ ఇచ్చిన అమౌంట్తో మనకు అవసరం లేదు. క్లియర్ అక్కడ. చూడండి డబల్ కావడం అంటే చూడండి రెట్టింపు కావడం అంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే అది డబల్ కావడం అంటే ఇంటూ 2 అంటే ఏమొస్తుంది చెప్పండి? 2 రూపీస్ కావడం. 2 రూపీస్ ఇది అమౌంట్. 2 రూపీస్ అమౌంట్ ఉంటే 1 రూపీ మన ప్రిన్సిపల్ ఉంటుంది కదా, అంటే వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? ఎస్ఐ ఎంత ఉన్నట్టు? 1 రూపీ ఇంట్రెస్ట్ కావడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. ఎంత శాతం? 4% ప్రకారం. అంటే ఇమీడియట్గా చూడండి అంటే 2 - 1 తీసుకుంటాం. 2 అనేది డబల్ కాబట్టి దాంట్లో 1 ప్రిన్సిపల్ తీసేస్తే 1 × 100/4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 4 1 425 అంటే ఆన్సర్ ఎంత అంటే 25 years అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ అక్కడ. ఇన్ కేసు 3 అన్నప్పుడు 3 - 1 ఎంత? 2 × 100/4 వేసేస్తాం.
4 టైమ్స్ అంటే 4 - 1 3 × 100/4 వేస్తే ఆన్సర్ వస్తుంది. డబల్ అన్నాడు కాబట్టి 2 - 1 అంటే 2 - 1 ఎంత 1 వస్తుంది. 1 × 100/4 ఆన్సర్ ఎంత అంటే 25% అది ఆన్సర్ అవుతుంది. ఏ సమ్ ఆఫ్ 6,600 వాజ్ టేకెన్ యాజ్ ఏ లోన్. దిస్ ఈజ్ టు బి repaid to 2 annual investment at the rate of interest of 20% which compounded annually. Find the value of each installment. 6,600 రూపాయలు తీసుకున్నాడంట. సంవత్సరానికి 20% ప్రకారము 2 వార్షిక ఇన్స్టాల్మెంట్లో చక్రవడ్డీ ప్రకారం కట్టాలంట. అయితే మనకి ఏమి ఇస్తాడంటే ఒక్కొక్క ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎలా ఉంటుంది అంటాడు. ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ చూడండి మనకి ఏం చేయొచ్చు అంటే చూడండి ఎంత ఇచ్చాడు అమౌంట్. తీసుకున్న ప్రిన్సిపల్ 6600 ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 20% ఉంది. క్లియర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%. కాబట్టి దీన్ని 120/100 రాసేస్తున్నాం. క్లియర్ అక్కడ 120 నెక్స్ట్ 120/100 ప్లస్ 120 ఎంత 220. చూడండి 6,600 × 120/100 × 120/220. 220 ఎక్కడిది ఈ 100 ప్లస్ 120 యాడ్ చేసాం. 2 zeros క్యాన్సిల్ ఓకేనా. 0 0 క్యాన్సిల్ 22 3s అంటే ఎంత వస్తుంది చెప్పండి. 144 0 × 3 0 12 4320 అంటే 4,320 రూపీస్ ఇన్స్టాల్మెంట్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి వస్తుంది. క్లియర్ ఓకేనా. నెక్స్ట్ మేము ఏం చేస్తాను చెప్పండి. 6600 × 120/100. 120 ఎక్కడిది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20% ఉంది కాబట్టి 120/100 × 120/220. ఈ 220 ఎక్కడిది అంటే 120 ప్లస్ 100 యాడ్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇది. క్లియర్ ఓకేనా. అంటే సింప్లిఫై చేస్తే వచ్చేది 4,320 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్. ఏ సమ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 cows 13,000 రూపీస్. బోత్ ద కౌస్ ఆర్ సోల్డ్ at a profit of 20% and 40% respectively, with their selling price being the same. What is the difference of the both cows? Different of cost price of both cows. 2 ఆవులు ఉన్నాయంట. ఆ 2 ఆవులను 13,000 రూపాయలకు ఒకటి కొన్నారు. అంటే ఒకటి 6,000 ఉండొచ్చు, రెండోది ఏమో 7,000 ఉండొచ్చు. కాంబినేషన్ ఎంతైనా ఉండొచ్చు. రెండింటిని కలిపి 13,000 కొన్నారు. ఒక దాన్నేమో 20% ప్రాఫిట్కి అమ్మారు, రెండో దాన్నేమో 40% ప్రాఫిట్కి అమ్మారు. దీని తర్వాత అమ్మిన తర్వాత చూస్తే 2 సెల్లింగ్ ప్రైస్ కూడా ఈక్వల్ అంటాడు. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయినప్పుడు మనకేమిస్తాడు ఆ 2 కొన్న ధర లెక్క వ్యత్యాసం ఎంత అన్నాడు. చూడమా కౌవన్ ఎందుకు అమ్మాడు అంటే 20% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏం రాయొచ్చు మనం 120 రాయొచ్చు. ఇప్పుడు చూడండి రెండో కవ్ ఏమవుతుంది 40% ప్రాఫిట్ కాబట్టి 140 అవుతుంది. క్లియర్ ఓకేనా. చూడండి నిజమంటే ఇది 120 ఇది 40 కానీ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కదా మనకు. ఆడినప్పుడు ఏమవుతుంది అంటే 120 140. ఇప్పుడు చూడండి మా కాస్ట్ ప్రైస్ రేషియో ఏమవుతుంది అంటే ఇవి నిజమంటే చూడండి సింప్లిఫై చేస్తే వస్తుంది 2 6 2 7 6 7 అంటే ఎల్సిఎం ఎంత అంటే 42 తీసుకుంటే రివర్స్ అవుతుంది. ఇది 7 అవుతుంది, ఇది 6 అవుతుంది. అంటే వాటి యొక్క కాస్ట్ ప్రైస్ రేషియో ఎలా ఉన్నట్టు 7:6 ఉన్నట్టు. క్లియర్ ఓకే. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం మనము వీటి మధ్య డిఫరెంట్ అడుగుతున్నాడు. డిఫరెంట్ ఎంత చెప్పండి 1/13. 13 ఎక్కడిది అంటే 7 + 6 ఇంటూ మనకి ఇచ్చిన 2 కలిపి కొన్న అమౌంట్ ఎంత ఇచ్చాడు 13,000 రూపీస్ ఇచ్చాడు కాబట్టి 13,000 వేసేస్తున్నాం. అంటే వచ్చే ఆన్సర్ 1,000. అంటే ఆ రెండింటి కౌ యొక్క డిఫరెంట్ ఎంత ఉంది అంటే 1,000 రూపీస్ ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ చూడండి. ఒక పెన్ను మరియు ఒక పుస్తకం యొక్క ఖరీదులు వరుసగా 3 మరియు 4. ఒక విద్యార్థి పెన్నులు మరియు పుస్తకాలు కొనడానికి ఖచ్చితంగా 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. కనీసం ఒక పెన్ను మరియు ఒక పుస్తకం కొనుగోలు చేయాలి. అతడు ఎన్ని పుస్తకాలు మరియు పెన్నుల కాంబినేషన్ కొనుగోలు చేయగలడు. ఒక వ్యక్తి కాడ చూడండి మా ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్ అండ్ బుక్ ఆర్ 3 and 4 రూపీస్ రెస్పెక్ట్లీ అంట. ఒక పెన్ను పుస్తకము కాస్ట్ ఎలా ఉంది అంటే 3 రూపీస్ 4 రూపీస్ ఉన్నాయంట. అతడు 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఓకే. అంటే కాంబినేషన్ ఎన్ని తయారు చేసుకోగలడు ఎన్ని తీసుకోగలడు అంటున్నాడు. జనరల్గా చూడండి మా ఉన్న అమౌంట్ ఏమో ఎంత ఇచ్చాడు 100 రూపీస్ ఇచ్చాడు. 100 రూపీస్లో పెన్ కాస్ట్ ఎంత ఇచ్చాడు అంటే 3 రూపీస్ ఇచ్చాడు. బుక్ కాస్ట్ ఎంత ఇచ్చాడు అంటే 4 రూపీస్ ఇచ్చాడు. క్లియర్ అక్కడ మనకేమి ఇచ్చాడు అంటే కనీసం ఒక పెన్ను ఒక పుస్తకమైన ఉండాలి. అంటే కాంబినేషన్లో కనీసం ఒక పెన్ అని ఉండాలి, ఒక పుస్తకమైన కంపల్సరీ ఉండాలి అంటాడు. క్లియర్ అక్కడ. ఇలా ఇచ్చినప్పుడు చూడండి మ్యాక్సిమం చూడండి మ్యాక్సిమం 4 రూపీస్ చూడండి ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఎక్కువ ఇవి కొని ఇవి తక్కువ ఎన్నుకోవచ్చు అంటే చూడండి మా 100 రూపీస్ ఉన్నప్పుడు చూడండి 4 రూపీస్ అంటే 100 తర్వాత ఎంత 96 అంటే 4 రూపీస్ మిగులుతుంది. చూడండి ఫస్ట్ చూడండి 0 100 ఉన్నాయనుకోండి ఇక్కడ బుక్స్ ఎన్ని వస్తాయంటే 25 బుక్స్ వస్తాయి కానీ ఇక్కడ 0 అయింది. నెక్స్ట్ 96 తీసుకున్నాం అనుకోండి ఇక్కడ అమౌంట్ మిగులుతుంది 4 రూపీస్ కదా. 4 రూపీస్తో చూడండి అక్కడ ఇచ్చింది 3 కాబట్టి తీసుకోవట్లే. నెక్స్ట్ చూడండి 4 రూపీస్ తగ్గిస్తే సార్ 92 తీసేస్తే ఇప్పుడు మిగిలింది 8 రూపీస్ మిగిలింది. ఇది కూడా కాదు. తర్వాత 88 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి 12. ఇది మొదటి కాంబినేషన్ అవుతుంది. క్లియర్ అక్కడ. మొదటి కాంబినేషన్ ఇది అంటే
12 పెన్స్ కొనాలి, తర్వాత 88 బుక్స్ కొన్నాడంటే ఏమవుతుంది చెప్పండి, ఒక కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. క్లియర్ ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి బా. మనకి ఎంత ఇచ్చాడు అంటే ఒక్కొక్క పెన్ కాస్ట్ ఏమో 3 రూపీస్ ఉంది, బుక్ కాస్ట్ ఏమో 4 రూపీస్ ఉంది. ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే ఫస్ట్ కాంబినేషన్ 12 వచ్చింది కదా, అంటే 100 చూడండి 12తో ఎన్నిసార్లు పోతుంది అంటే 12 8 96 కదా, అంటే వచ్చే కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం ఎన్ని ఉంటాయంటే 8 కాంబినేషన్స్ ఉంటాయి. ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి? 8 కాంబినేషన్స్. క్లియర్ ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఏం లేదు, మన క్వశ్చన్ ఏం చేస్తున్నాము అంటే అతడు పెన్నుకేమో 3 రూపీస్ పెట్టాలి, బుక్కి ఏమో 4 రూపీస్ పెట్టాలి. అంటే స్టార్టింగ్లో చూడండి మినిమం కొనగలిగితే మినిమం పెన్ ఎన్ని కొనాలంటే 12 కొనగలడు, తర్వాత మ్యాక్సిమం బుక్స్ 88 కొనడు. ఇక్కడ నుండి కాంబినేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే చూడండి ఇక్కడ 12 వచ్చింది, ఈ 12 ఎక్కడిది అంటే మినిమం స్టార్టింగ్ ఇదే కదా, అంటే ప్రతి ఒక్కసారి 12 రూపీస్ చేంజ్తో వస్తుంది. నెక్స్ట్ 12 రూపీస్ చేంజ్ అంటే చూడండి 12 తీసేసి ఇక్కడ ఎంత 76, ఇక్కడ 24. ఇలాంటి కాంబినేషన్స్ వస్తాయి. అంటే మొత్తం ఎన్ని వస్తాయంటే 100/12 వేస్తే మనకు వచ్చే కాంబినేషన్ ఎంత అంటే 8 వస్తాయి. అదే డెసిమల్ తీసేసుకో. 2 persons 24 kilometers apart start the same time are together in 9 hours if they walk in the same direction. But if they walk in opposite direction, they are together in 3 hours. What is their speeds? ఇద్దరు వ్యక్తులు 27 కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్నారంట. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మధ్య దూరం ఎంత అంటే 27 కిలోమీటర్స్ ఇచ్చాడు. క్లియర్ ఓకేనా? ఇలా ఇచ్చి నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఒకే సమయంలో ప్రారంభమయ్యారంట. అంటే పర్సన్ 1 ఇక్కడ ఉన్నాడు, పర్సన్ 2 ఇక్కడ ఉన్నాడు. క్లియర్ ఓకేనా? పర్సన్ 1 పర్సన్ 2 ఇక్కడ ఉన్నారు అనుకోండి. వీళ్ళిద్దరూ ఒకే డైరెక్షన్లో, ఒకే డైరెక్షన్ అంటే చూడండి ఇతర వ్యక్తి ఏమో ఇలా వెళ్తున్నాడు, ఈ వ్యక్తి ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళు కలిసేది ఎప్పుడు అంటే 9 hours అంట. అదే చూడండి ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చారనుకోండి, కలిసే టైం ఎంత అంటే మనకి ఎన్ని ఇచ్చాడు 3 hours అంటున్నాడు. అంటే ఏం లేదు మా, పర్సన్ 1 స్పీడ్ ప్లస్ పర్సన్ 2 స్పీడ్ మొత్తం ఎంత ఉంటుందంటే 27/3 ఎంత వస్తుంది చెప్పండి, 9 kmph ఉన్నట్టు. ఓకే, అదే చూడండి పర్సన్ 1 మైనస్ పర్సన్ 2 యొక్క స్పీడ్ మధ్య డిఫరెంట్ 27/9 చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది, 3 kmph. క్లియర్ ఓకేనా? అంటే A + B A - B కాన్సెప్ట్ ప్రకారం చూడండి ఇద్దరు వేగాల మొత్తం 9 ఉంది, వేగాల మధ్య డిఫరెంట్ 3 ఉంది. అంటే వేగంగా వెళ్ళే వ్యక్తి యొక్క వేగం ఏమవుతుంది అంటే 9 + 3 ఎంత, 9 + 3 12/2 చేస్తే వచ్చేంత 6 kmph. ఒక వ్యక్తి వేగేమో 6 kmph, రెండో వ్యక్తి వేగం ఏమవుతుందంటే 9 - 3/2 వేస్తున్నాం. అంటే ఎంత 6/2 ఎంత 3 kmph. ఒక వ్యక్తి వేగం ఏమో 6 kmph, రెండో వ్యక్తి యొక్క వేగం ఏమో చెప్పండి 3 kmph అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A man travels 600 kilometers to his house partly by train and partly by car. He takes 8 hours. If he travel 120 kilometers by train and the rest by car, he takes 20 minutes more. He find the speed of the train is. ఒక వ్యక్తి తన ఇంటికి 600 కిలోమీటర్ దూరం ప్రయాణం చేస్తాడు, కొంత దూరం వరకు రైల్లో మరి కొంత దూరం కార్లో ప్రయాణించాడు. ఒకవేళ అతడు రైల్లో 120 కిలోమీటర్స్ మరియు మిగిలిన కార్లో వెళ్తే 8 గంటలు పడుతుంది. అతడు రైల్లో 200 కిలోమీటర్ ప్రయాణం చేస్తే అతనికి 20 నిమిషాలు ఎక్కువ సమయం పని తీసుకుంటాడు. రైలు యొక్క వేగాన్ని గంటకు ఎంత అంటాడు. జనరల్గా చూడమో మనకి ఏమిస్తాడంటే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఇంటి నుండి బయలుదేరాడు, టోటల్ ట్రావెల్ చేసే టైం ఎంత అంటే 8 hours పెట్టాడు. ఎంత ట్రావెల్ చేశాడు 8 hours. దాంట్లో ఏం చేశాడు చెప్పండి, 120 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళాడంట. ట్రైన్లో ఏం చేశాడు, ట్రైన్లో 120 వెళ్ళాడు. రిమైనింగ్ ఎంత అంటే టోటల్ 600 కిలోమీటర్స్ కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి 480 కిలోమీటర్స్ కార్లో వెళ్ళాడు. అప్పటికి 8 hours పట్టింది. అలా కాకుండా అతను ఏమిస్తాడు అంటే 200 కిలోమీటర్స్ ఎంత 200 కిలోమీటర్స్ ట్రైన్లోను, రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత 400 కిలోమీటర్స్ కార్లో వెళ్తే ఒక 20 minutes ఎక్స్ట్రా పట్టేదంట. 20 minutes ఎక్స్ట్రా పట్టేది అంటే 8 hours 20 minutes పట్టేది. ఇప్పుడు ట్రైన్లో ఇంకొంచెం దూరం ఎక్కువ వెళ్ళింటే అయితే మనకి ఏమిస్తున్నాడు అంటే ట్రైన్ యొక్క వేగం ఎంత అంటాడు. క్లియర్ ఓకేనా? జస్ట్ చూడండి లాజికల్గా థింక్ చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ట్రైన్ వేగం తక్కువ ఉన్నట్టే కదా తెలుస్తుంది, అంటే 120కి వెళ్ళినప్పుడు 8 hours, అదే 200 వెళ్ళినప్పుడు రైలు వేగము తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళినందుకు ఎక్కువ టైం పడుతుంది. క్లియర్ ఓకేనా? అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మరి ఎంత టైం పట్టింది 20 minutes పట్టింది. ఎంత దూరానికి గ్యాప్ చూడండి ఎంత ఉంది చెప్పండి 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అతనికి ఎక్స్ట్రా పట్టే టైం ఎంత అంటే 20 minutes. ఇది క్లియర్ ఓకేనా? 80 కిలోమీటర్స్ 80 ఎక్కడిది అంటే 120 అంటే ఎక్స్ట్రాగా 80 కిలోమీటర్స్ ఎందుకు 20 minutes ఎక్స్ట్రా పట్టింది. ఇప్పుడు చూడండి ఈ 480 చూడండి తీసుకుంటే 480కి ఎంత టైం పడుతుంది, 480 కిలోమీటర్స్కి ఎంత టైం పట్టేది 480/80 × 20 1 6 అంటే 120 minutes ఎక్స్ట్రా పట్టేది. అంటే 120 minutes అంటే దాని అర్థం చూడండి 2 hours. అంటే చూడండి 2 hours ఎక్స్ట్రా పట్టేది. అంటే టోటల్ ట్రావెల్ చేస్తే అతనికి పట్టే టైం ఎంత అంటే 8 hours + 2 hours ఎంత 10 hours.
టోటల్ చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 600 కిలోమీటర్స్ ఉంది, బై టైం ఎంత అంటే 10 అవర్స్. అంటే రైలు యొక్క వేగం ఎంత అంటే 60 kmph. క్లియర్ అక్కడ రైలు యొక్క వేగం ఎంత అంటే 60 kmph. ఇక్కడ చూడండి 120కి 200కి మధ్య డిఫరెంట్ ఎంత 20 కిలోమీటర్స్కి 120కి 200కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 80 కిలోమీటర్స్కి 20 మినిట్స్ పడితే 480కి ఎంత. ఈ 480 కూడా ట్రావెల్ చేసింటే ఎంత ఎక్స్ట్రా టైం పట్టేది అంటే 2 అవర్స్ ఎక్స్ట్రా పట్టేది. అంటే 8 అవర్స్ ప్లస్ ఒక 2 అవర్ ఎంత టోటల్ ట్రావెల్ చేసేది టైం ఎంత అంటే 10 అవర్స్ పట్టేది. కాబట్టి 600/10 చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 60 kmph. A train started at 9 AM from station X with a speed of 72 kmph. After 2 hours, another train starts from station Y towards X with a speed of 90 kmph. The two trains are expected to cross each other 1:30 PM. Owing to signal problem arising at 12 noon, the speed of each of them was reduced to the same quantity and they crossed each other 4:30 PM. What is the new speed of the train that station from station X? స్టేషన్ ఎక్స్ నుండి ఉదయం 9 గంటలకు ఒక రైలు 72 kmph వేగంతో బయలుదేరిందంట. మనకు చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక రైలు స్టార్ట్ అవుతుంది. క్లియర్ ఓకేనా? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9 AM స్టార్ట్ అయిందంట. 72 kmph వేగంతో బయలుదేరింది. తర్వాత చూడండి 2 గంటల తర్వాత అంటే 11 AM మరొక రైలు స్టార్ట్ అయింది. అది ఎంత వేగంతో అంటే 90 kmph వేగంతో బయలుదేరిందంట. 90 kmph వేగంతో బయలుదేరింది. ఆ రెండు కూడా ఎప్పుడు కలిసేటివి అంటే 1:30 PMకి కలిసేటివి. ఏ టైంలో కలిసేటివి? 1:30 PMకి కలిసేటివి. క్లియర్ ఓకేనా? ఏ టైంలో కలిసేటివి? ఆ రెండు కూడా 1:30 PM కలిసేటివి. ఇప్పుడు ఏం జరిగింది? 12 noonకి సిగ్నల్లో ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడు 12 noonకి ప్రాబ్లం వచ్చినందుకు ఏం జరిగింది చెప్పండి మా. అవి ఎప్పుడు కలిసాయంట? నిజమంటే 1:30 కలిసాల్సినప్పుడు అంటే 4:30 కలిసాయి. సిగ్నల్లో ప్రాబ్లం వచ్చినందుకు నెక్స్ట్ ఏం చేశాడు చెప్పండి? వాటి యొక్క స్పీడ్ ఏం చేశాడు అంటే కాన్స్టెంట్గా తగ్గించాడు. అంటే మొదటి రైలు స్పీడ్ ఎంత తగ్గించాడో రెండో రైలు కూడా అంతే తగ్గించాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అది 72 వెళ్ళింది, ఒక 30 తగ్గిస్తే 90 వెళ్ళేది కూడా 32ని తగ్గిస్తాడు. క్లియర్ అక్కడ? ఇది 60 తగ్గిస్తే అది కూడా 60 తగ్గించేవాడు. క్లియర్ అక్కడ? ఆయన ఇచ్చి మనకి ఏమిస్తాడు చెప్పండి? అయితే మొదటి రైలు యొక్క వేగము కొత్త వేగం ఎంత అంటాడు. క్లియర్ అక్కడ? జనరల్గా ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే ఆ క్వశ్చన్ చూడండి టైమ్ అండ్ డిస్టెన్స్ అనుకుంటాం. కానీ ఆ క్వశ్చన్ ఏది అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ కాదు. టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే కాదు. ఈ క్వశ్చన్ చూడండి మా చైన్ రూల్ అప్లై చేసుకుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఆ రెండు రైలు యొక్క వేగాల మొత్తం ఎంత చూడండి 90 + 72 ఎంత? 162. క్లియర్ ఓకేనా? వేగాల మొత్తం చూడండి 11 నుండి స్టార్ట్ అయ్యి 1:30కి కలుస్తాయంటే ఎంత టైం చూడండి? 12 noon కదా. సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది 12 PM కదా. సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది 12 PM కాబట్టి అంటే 12 నుండి 1:30 వరకు టైం ఎంత ఉంది చెప్పండి? 1.5 hour. అంటే వాటి వేగాల మొత్తం ఎంత ఉంది చెప్పండి? 162 ఉంటే వేగాల మొత్తం 162 ఉంటే ఎప్పుడు కలిసేటివి అంటే 1.5 hour కలిసేది. అంటే 3/2 hours కలిసేటివి. ఈ స్టెప్ ఓకేనా? 162 ఎక్కడిది? 72 + 90. క్లియర్ ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు కలిసాయి చెప్పండి? 4:30కి కలిసాయి. అంటే 12 నుండి 4:30 వరకు ఎంత చెప్పండి? 4.5 hours అంటే 9/2 hours కదా. 9/2 hours కలిసాయి అంటే ఎంత స్పీడ్ ఉంటుంది? ఈ స్టెప్ ఓకేనా? చూడండి 162 kmph వేగాలు మొత్తం ఉన్నప్పుడు 3/2 hours 1.5 hour. అదే 4.5 hours పట్టిందంటే వేగాలు తక్కువనట్టే కదా. అంటే చూడండి తక్కువ ఎంత? 3/2 ఇంటూ బై కాబట్టి ఎంత? 2/9 ఇంటూ 162 రాస్తాం. 3 1 354. అంటే వాటి వేగాల మొత్తం ఇప్పుడు ఎంత ఉంది అంటే ప్రజెంట్ కొత్తది ఎంత అంటే 54 ఉన్నట్టు. క్లియర్ ఓకేనా? అంటే చూడండి చూడండి మొత్తం 162లోంచి 54 తీసేస్తుంది ఇప్పుడు కొత్తగా. అంటే ఎంత తగ్గించాడు చెప్పండి? రెండు యొక్క వేగాలు మొత్తం చూడండి 108 kmph తగ్గాయి రెండు దానికి కూడా. అంటే 108 అంటే రెండు కలిపి 2s = 108 అయితే s ఏమవుతుంది చెప్పండి? ఒక్కొక్క దాని వేగం ఎంత తగ్గించాడు అంటే 54 kmph తగ్గించాడు. ఈ స్టెప్ ఓకేనా? 54 kmph ఇచ్చాడు. మనకు అడిగింది మొదటిది అడిగాడు కాబట్టి మొదటి యొక్క రైలు ఎంత ఉంది చెప్పండి? 72 ఉంది. 72 - 54 చేసేస్తే ఎంత వచ్చింది? 18 kmph. కొత్త వేగం వచ్చాకనే 18 kmph. కొత్త వేగం ఎంత? 18 kmph. కాన్సెప్ట్ అర్థమైందా? ఇక చూడండి క్వశ్చన్ ఎలా చేస్తామంటే స్టార్టింగ్ చూడండి 12కు ప్రాబ్లం వచ్చింది కాబట్టి 1:30 గెలిచాయంటే 1.5 hour. అంటే 162 kmph వేగం తెలితే 1.5 hour పడితే 4.5 hours పట్టిందంటే ఎంత వేగం తెలియంటాయంటే 54. రెండు యొక్క మొత్తం వేగం ఎంత అంటే 54 ఉంది. క్లియర్ ఓకేనా?
ఇప్పుడు 54 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం మనము, రెండింటికి కలిపి 54 ఉంటే ఎంత తగ్గించినట్టు, 160 నుంచి 54 తీసేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 108 వస్తుంది. 108 అనేది రెండింటి యొక్క వేగాలు తగ్గించిన వేగం. అంటే ఒక్కొక్క వేగం ఎంత తగ్గించినట్టు, 54 తగ్గించినట్టు. కాబట్టి 72 మైనస్ 54 ఎంత వస్తుంది అంటే 18 kmph. 16, 17, 18 క్వశ్చన్ చూడండి. ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ క్వశ్చన్. మనకి ఏమి ఇస్తాడు అంటే ఒక డేటా ఇస్తాడు, డేటా మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇక చూడండి మా వెన్ డయాగ్రామ్స్లో నెక్స్ట్ మోడల్ ఇది. క్లియర్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే, ఇన్ క్లాస్ ఆఫ్ 84 స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. అమంగ్ ద గర్ల్స్ 7 కెన్ స్పీక్ హిందీ అండ్ ఇంగ్లీష్. 50% of the total students can speak only Hindi. The ratio of the number of students speaking only Hindi to that of speaking only English is 21:16. The ratio of the number of boys speaking English only to that of the girls speaking English only 3:5. చూడండి మనకు ఒక డేటా ఇచ్చి వాటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక డేటా ఇచ్చాడు, దాని మీద మనకి ఏమి ఇస్తాడు అంటే క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. క్లియర్ అక్కడ వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఫస్ట్ ఆ డేటాను చూడండి. ఓకే, మనం ఫైనల్ చేసేసుకుంటే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, ఒక ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 84 స్టూడెంట్స్, ఒక తరగతిలో 84 మెంబర్స్ విద్యార్థులు ఉన్నారంట. బాయ్స్ గర్ల్స్ రేషియో 5:7 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5:7 అంటే బాయ్స్ చూడండి మా ఎంత ఉన్నట్టు 84 ఇంటూ బాయ్స్ 5:7/12. ఓకేనా, 12 ఎక్కడిది, 5 + 7 12, 12 1 12 7 అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నట్టు, బాయ్స్ వచ్చాకనే 35 మెంబర్స్ బాయ్స్ ఉన్నట్టు, రిమైనింగ్ గర్ల్సే కదా. అంటే లేకుండా చూడండి 84 ఇంటూ 7/12 49 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఇంతవరకు ఓకేనా. అంటే ఆ తరగతిలో బాయ్స్ గర్ల్స్ రేషియో ఎలా ఉన్నట్టు 35:49. అంటే 35 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఎంత 49. చూడండి ఏమొస్తుంది, 7 5 7 7 అంటే 5:7. 35 మెంబర్స్ బాయ్స్ ఉంటే 49 గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి ఏమిస్తున్నాడు అంటే ఇక్కడ ఏమిస్తున్నాడు అంటే బాయ్స్ గర్ల్స్ ఉన్నారు, తర్వాత 2 లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఎలా వేసుకోవాలంటే జాగ్రత్తగా గమనించండి. ఇది లాంగ్వేజెస్, ఇది హిందీ అయితే ఇది ఏమవుతుంది అంటే ఇంగ్లీష్ అవుతుంది. క్లియర్ ఓకేనా. వెన్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఉన్నప్పుడు ఒక లైన్ ఇలా వేసేసేయండి, ఇది బాయ్స్ అవుతుంది. ఇంకొక లైన్ రాయండి, ఇది గర్ల్స్ అవుతుంది. క్లియర్ ఓకే, ఇది బాయ్స్ అవుతుంది, అది గర్ల్స్ అవుతుంది. ఇక్కడ చూడండి బాయ్స్ మొత్తం అంటే ఈ లైన్ మొత్తంలో అంటే ఇక్కడ అంటే ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు, 2 లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మొత్తం ఎంత ఉన్నారంటే 35 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ గర్ల్స్లో చూడండి ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు, 2 లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మొత్తం కలిపి ఎంత ఉండాలంటే 49 ఉండాలి. క్లియర్ ఓకేనా. ఇప్పుడు మనకు చూడండి ఏమిస్తున్నాడు, 7 మెంబర్స్ బాలికలు హిందీ మరియు ఇంగ్లీష్ 2 మాట్లాడతారంట. హిందీ మరియు ఇంగ్లీష్ 2 కూడా మాట్లాడే వాళ్ళు ఎంత అంటే 7 మెంబర్స్ ఉన్నారు. అంటే హిందీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 7 అంటే ఇది ఓకేనా. ఓకే, అంటే 2 లాంగ్వేజ్ మాట్లాడే 7 ఇచ్చాడు. నెక్స్ట్ మొత్తం విద్యార్థుల్లో 50% మంది హిందీ మాత్రమే మాట్లాడతారంట. మొత్తం విద్యార్థులలో 50% అంట. చూడండి మొత్తం ఉన్న విద్యార్థులు ఎంత అంటే 84 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 50% అంటే 42 మెంబర్స్ ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటే 42 ఉన్నారంట. క్లియర్ ఓకేనా. అలానే కేవలం హిందీ మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ రేషియో ఎంత ఇచ్చాడు, 21:16 ఇస్తున్నాడు. 21:16 అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 21 అనేది 42 అయితే చూడండి ఇంటూ 2 అయింది. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 32. అంటే ఇక్కడ చూడండి కేవలం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటే 32 ఉంటారు. అంటే ఇది ఈ వాల్యూ కలిస్తే 32 రావాలి, ఈ వాల్యూ 42 రావాలి. ఇంతవరకు క్లియర్ ఓకేనా. కేవలం ఇంగ్లీష్ మాట్లాడే బాలురు మరియు ఇంగ్లీష్ మాట్లాడే బాలికల సంఖ్య యొక్క నిష్పత్తి 3:5. కేవలం ఇంగ్లీష్ మాట్లాడే బాలికలు మరియు చూడండి లాస్ట్ అంటే ఏమి ఇచ్చాడు అంటే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఓన్లీ దట్ ఆఫ్ ద గర్ల్స్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఓన్లీ 3:5. ఇంగ్లీష్ ఓన్లీ అంటే ఇదే కదా ఇంగ్లీష్. అంటే 32లో బాయ్స్ ఎంతమంది అంటే 3/5 అంటే 8 రాస్తున్నా, 8 1s 8 4s అంటే 12 మెంబర్స్ బాయ్స్ ఏం చేస్తారు చెప్పండి, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడతారు. వీళ్ళు 12 మెంబర్స్ ఉంటే వీళ్ళు రిమైనింగ్ చూడండి ఎంతమంది 20 ఉన్నట్టు. అంటే 20 ఉన్నప్పుడే కదా 20 + 12 ఎంత 32 అవుతుంది. క్లియర్ ఓకేనా. ఇక్కడ చూడండి మీ డేటా చూడండి 20 వచ్చింది, ఇక్కడ 7 ఉంది. 27 టోటల్ గర్ల్స్ ఎంతమంది ఉండాలి 49 ఉండాలి. అంటే 49 మెంబర్స్లో 27 మెంబర్స్ చూడండి పోతే రిమైనింగ్ ఎంత చూడండి 22 మెంబర్స్. ఇక చూడండి 22 + 7 29 + 20 ఎంత 49 గర్ల్స్ అంతా ఓకేనా.
ఇక్కడ చూడండి మనకి మొత్తం ఈ డేటా ఎంత ఉండాలంటే 42 ఉండాలి. ఆల్రెడీ 22 వచ్చింది. ఇక్కడ ఎంత ఉన్న 20 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. క్లియర్ అక్కడ ఇక్కడ 20 అంటే ఒక 12 ఎంత 32 అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 3 మెంబర్స్. ఇది ఫిల్ అయిపోయింది. క్లియర్ అక్కడ ఇక్కడ చూడండి 23 12 అంటే టోటల్ ఎంత 35 మెంబర్స్. 22 7 20 ఎంత అంటే 49 మెంబర్స్. క్లియర్ అక్కడ ఇప్పుడు చూడండి అంటే చూడండి మనకు వచ్చిన డేటా ప్రకారం చూడండి కేవలము హిందీ మాట్లాడే 20 ఉన్నారు, 22 ఉన్నారు. తర్వాత 2 మాట్లాడే వాళ్ళు 3 మెంబర్స్ 7 మెంబర్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఓన్లీ మాట్లాడేవాళ్ళు 12 20. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ స్పీకింగ్ ఇంగ్లీష్ ఓన్లీ కదా. ఇంగ్లీష్ ఓన్లీ మాట్లాడే గర్ల్స్ ఎంత అంటాడు. ఇంగ్లీష్ ఓన్లీ మాట్లాడే గర్ల్స్ ఎంత అంటే 20 మెంబర్స్. క్లియర్ అక్కడ ఎంతమంది మాట్లాడతారంటే 20 మెంబర్స్ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడే గర్ల్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ దట్ ఆఫ్ ద గర్ల్స్ హూ డిడ్ సో. ఇంగ్లీష్ మాట్లాడే అబ్బాయిల సంఖ్యకు ఇంగ్లీష్ మాట్లాడే బాలికల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. చూడమ్మా ఇంగ్లీష్ మాట్లాడే బాయ్స్కి ఇంగ్లీష్ మాట్లాడే గర్ల్స్కి అంటే 12 20 ఓన్లీ అయితే అంటే చూడండి ఏమవుతుంది చెప్పము 4 3s 4 5s 3:5. అదే చూడండి మొత్తం తీసుకున్నాం అనుకోండి అంటే ఓన్లీ అని అంటే లేకుంటే చూడండి 15:27 3 5s 3 9s. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మొత్తం అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఓన్లీ కాదు ఇంగ్లీష్ మాట్లాడే అంటున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడే అంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇంగ్లీష్ మాట్లాడమంటే వీళ్ళు కదా 12 మెంబర్స్కి వచ్చు ప్లస్ ఒక 3 మెంబర్స్ కూడా వచ్చు అంటే కాబట్టి ఏమవుతుందంటే 15 అవుతుంది. 20 మెంబర్స్ ప్లస్ 7 కాబట్టి 27 అంటే మనకు ఉండే ఆన్సర్ ఎంత అంటే 15:27 అంటే ఎంత వస్తుంది 3 5s 3 9s. క్లియర్ అక్కడ ఎంత ఆన్సర్ అంటే 5:9 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2 భాషలు మాట్లాడే అబ్బాయిల సంఖ్య అంటున్నాడు. చూడండి అక్కడ ఎంత వచ్చిందంటే 2 భాషలు మాట్లాడే అబ్బాయిల సంఖ్య ఎంత ఉంది మనకు. గర్ల్స్ వచ్చాకనే 7 మెంబర్స్ ఉంటే వీళ్ళు 3 మెంబర్సే కదా అంటే 2 మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత అంటే 3 మెంబర్స్. 2 భాషలు మాట్లాడే వారి సంఖ్య ఎంత అంటే 3 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ విత్ 90 kmph క్రాస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 36 seconds. అదర్ ట్రైన్ 100 meters షార్టర్ క్రాస్ ద సేమ్ బ్రిడ్జ్ ఇన్ 45 kmph. వాట్ ఈస్ ద టైమ్ టేకన్ బై ద సెకండ్ ట్రైన్ టు క్రాస్ ద బ్రిడ్జ్. ఒక రైలు ఉందంట అది 90 kmph వేగంతో వెళ్తూ దాని లెంత్ ఇవ్వలేదు. అది ఒక బ్రిడ్జ్ని దాటుతుందంట. ఎంత టైంలో దాటుతుందంట 36 seconds. బ్రిడ్జ్ లెంత్ కూడా ఇవ్వలేదు. క్లియర్ ఓకేనా. తర్వాత ఏమి ఇస్తాడంటే మరొక రైలు ఉందంట అది ఎలా ఉందంట 100 meters షార్టర్ దెన్ ద ఫస్ట్ ట్రైన్ అంటే మొదటి రైలు కన్నా రెండో రైలు 100 meters తక్కువ ఉంది. అదేం చేస్తుంది అంట అదే వంతెన గంటకు 45 kmph వేగంతో వెళ్తే ఎంత టైంలో దాటుతుంది అంట. క్లియర్ ఓకేనా. మనకి చూడండి ఒక ట్రైన్ ఇచ్చాడు. ఆ ట్రైన్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క వేగం ఎంత ఉంది అంటే 90 kmph ఉంది. దీని లెంత్ అయితే ఇవ్వలేదు. అది ఒక బ్రిడ్జ్ని దాటుతుందంట. ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ కూడా ఇవ్వలేదు. ఎంత టైంలో దాటుతుంది అంటున్నాడు మనకు 36 seconds దాటుతుందంట. కేవలం చూడండి లెంత్ ఇవ్వలేదు, బ్రిడ్జ్ యొక్క లెంత్ కూడా ఇవ్వలేదు. కానీ దాని యొక్క వేగం ఎంత అంటే 90 kmph వేగం ఉంది, 36 seconds దాటుతుందంట. రెండో రైలు ఉందంట అదర్ ట్రైన్ ఉంది అది 45 kmph వేగం వెళ్తుంది. ఎంత వేగం 45 kmph. దీని లెంత్ ఎలా ఉందంటే మొదటి రైలు కన్నా 100 meters తక్కువ ఉందంట. సేమ్ బ్రిడ్జ్నే ఈ బ్రిడ్జ్నే దాటడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. క్లియర్ అక్కడ 2 రైళ్ళు ఉన్నాయి. ఒకటేమో 90 kmph వేగం వెళ్తుంది. దానికి ఎంత టైం పడుతుంది అంటే 36 seconds పడుతుంది. రెండోది 45 kmph వేగం వెళ్తుంది. దానికి ఎంత టైం పడుతుంది అంటే నిజమంటే చూడండి దీని లెంత్ సమానమైంటే దీనికి ఎంత 72 minutes పట్టేది. క్లియర్ అక్కడ. కానీ ఇక్కడ మనకేమి ఇస్తున్నాడంటే దాని లెంత్లో 100 meters తక్కువ ఉంది. దాని పొడవులో ఇది ఎంత ఉందంటే 100 meters తక్కువ ఉంటే ఎంత టైం పడుతుంది అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి సింపుల్ చూడండి 90 kmph అంటే 90 into meter/second కన్వర్ట్ చేస్తే 5/18 ఓకేనా. 1s 5s 25 meter/second. దట్ మీన్స్ ఒక సెకండ్లో అది 25 meters వెళ్తుంది అని అర్థం. 25 meter/second అంటే అర్థం ఏం చెప్పండి. ఒక సెకండ్లో 25. చూడండి ఈ రైలే తీసుకుంటున్నాను. ఈ రైలు యొక్క వేగం ఎంత అంటే ఒక సెకండ్లో ఎంత వెళ్తుంది చెప్పండి. ఇది ఒక సెకండ్లో 25 meters వెళ్తుంది. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి ఈ రైలు గురించి మాట్లాడుతున్నాం. దీని యొక్క లెంత్ను ఒక 25 meters తగ్గిస్తే ఒక సెకండ్ తగ్గేది కదా. క్లియర్ అక్కడ. అదే 50 meters తగ్గించింటే 2 seconds తగ్గేది. 75 meters తగ్గించింటే
3 సెకండ్ తగ్గేది. 100 మీటర్స్ తగ్గించుంటే 4 సెకండ్స్ తగ్గేదే కాదా? క్లియర్ ఓకేనా? చూడండి, దీని లెంత్ని 25 మీటర్స్ తగ్గించుంటే 1 సెకండ్ తగ్గేది టైము, అంటే 36 బదులు 35 సెకండ్స్ వరకు వెళ్ళేది. ఇది క్లియర్ ఓకేనా? అంటే చూడండి, ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే 100 మీటర్స్ దీని లెంతే తగ్గిస్తే ఎంత టైం బట్టి తగ్గేది? 4 సెకండ్లు తగ్గేది. క్లియర్ ఓకేనా? దీని లెంత్ను 100, ఎందుకు 100 తీసుకుంటున్నా? రెండో రైలు యొక్క లెంత్ 100 తక్కువ ఉంది కాబట్టి 100 అంటే 4 సెకండ్లు, అంటే 90 kmph వేగం వెళ్తుంటే 100 మీటర్స్ తగ్గించింటే దీనికి బట్టే టైం ఎంత అంటే 36 - 4 ఎంత? 32 సెకండ్స్ పట్టేది. ఇది క్లియర్ ఓకేనా? ఎంత టైం పట్టేది? 32 సెకండ్స్ పట్టేది. ఇప్పుడు 45 kmph వేగం వెళ్తే ఎంత టైం పడుతుంది? చూడండి, స్పీడ్ తగ్గింది కాబట్టి టైం ఏమవుతుంది చెప్పండి? హాఫ్ తగ్గింది కాబట్టి డబుల్ పడుతుంది, అంటే 64 సెకండ్స్ పడుతుంది. దీని ఆన్సర్ ఎంత అంటే 64 సెకండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా? ఆన్సర్ ఎంత? 64 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ క్రాస్ 2 persons ట్రావెలింగ్ అట్ 4 kmph and 6 kmph ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ 12 seconds and 14 seconds రెస్పెక్టివ్లీ. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్. ఒక రైలు ఒకే దిశలో 4 kmph మరియు 6 kmph వేగంతో ప్రయాణించే ఇద్దరు వ్యక్తులను వరుసగా 12 సెకండ్స్ మరియు 14 సెకండ్లు దాటుతుంది. రైలు యొక్క వేగం ఎంత? మనకు ఒక 2 రైళ్ళు ఉన్నాయంట. క్లియర్ ఓకేనా? 2 రైలు కాదు, ఒక రైలు ఉంది, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒక ట్రైన్ ఉంది, దాని లెంత్ లేదు, స్పీడ్ కూడా లేదు, కానీ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఎలా వెళ్తున్నారు అంటే రైలు వెళ్తున్న దిశలోనే వెళ్తున్నారు. క్లియర్ ఓకేనా? ఎంత వేగం వెళ్తున్నారు? ఒక వ్యక్తి ఏమో 4 kmph వేగం వెళ్తున్నాడు, రెండో వ్యక్తి 6 kmph వేగం వెళ్తున్నాడు. వీళ్ళని దాటడానికి, మొదటి వ్యక్తిని దాటడానికి ఏమో 12 సెకండ్స్ టైం పడుతుంది, రెండో వ్యక్తిని దాటడానికి ఎంత అంటే 14 సెకండ్స్ టైం పడుతుంది. అయితే మరి క్వశ్చన్ ఏమిస్తాడు చెప్పండి, రైలు యొక్క స్పీడ్ ఎంత అంటాడు. క్లియర్ ఓకేనా? రైలు యొక్క స్పీడ్ కావాలంటే సింపుల్ చూడండి, వాళ్ళు 12 4s ఎంత అంటే 48. ఈ రెండు ఇంటూ చేస్తున్నాడు. 12 4s ఎంత? 48. 14 6 84. క్లియర్ ఓకేనా? చూడండి బా, ఇదేమో 48 వచ్చింది, ఇక్కడ 84 వచ్చింది. వీటి మధ్య డిఫరెంట్ చూడండి ఎంత ఉంది చెప్పండి. చూడండి, మనకు టైం మధ్య ఎంత ఉంది చెప్పండి? టైం డిఫరెంట్ 2 ఉంది. 2 ఉన్నప్పుడు వీటి మధ్య డిఫరెంట్ చూడండి. 84కి 48కి మధ్య డిఫరెంట్ 6 36. అదే 1కి ఎంత అని ఫైనల్ చేస్తామంటే 1/2 × 36 ఎంత అంటే 18 kmph. మనకి ఇచ్చిన వేగాలు చూడండి, వాళ్ళకి kmph ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా అంటే kmph. అంటే రైలు యొక్క వేగం ఎంత అంటే 18 kmph. చూడండి, 12 4s 48, 6 × 14 ఎంత? 84. వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 36 ఉంది. టైం డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉన్నప్పుడు 36 ఉంటే 1 ఎంత అంటే ఎంత వస్తుంది అంటే 18 kmph. రైలు యొక్క వేగం ఎంత అంటే 18 kmph. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. When an article is sold at 144 rupees, the gain percentage is equal to the cost price numerically. Find the cost price. ఒక వస్తువును 146 రూపాయలకు విక్రయించినప్పుడు లాభ శాతం సంఖ్యాత్మకంగా కొన్న ధరకు సమానంగా ఉంటుంది. కొన్న ధర ఎంత? చూడండి, సింపుల్ చూడండి. క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే మనకి ఏమి ఇస్తున్నాడంటే ఒక వస్తువుని ఎంత అమ్ముతున్నాడంట? 144 రూపీస్ అమ్మితే వచ్చిన లాభము ఎంత ఉంటుందో అంతే న్యూమరికల్లీ లాభ శాతం కూడా ఉంటుందంట. క్లియర్ ఓకేనా? అయితే మనకు ఏమిస్తాడు అంటే ఓకే కొన్న ధర ఎంత అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ చూడమా, వీటి మధ్య ఫ్యాక్టరేషన్ మధ్య డిఫరెంట్ 10, అంటే ఏ రెండు నెంబర్లు మల్టిపుల్ చేస్తే 144 వస్తుంది, వాటి మధ్య గ్యాప్ 10 ఉండాలి. ఏం తీసుకోగలని చెప్పండి? 12 12s కూడా 144, కానీ 12 12కి గ్యాప్ 0 కదా, కాబట్టి ఏం చేస్తారంటే 18 edge. చూడండి, 18 edge ఎంత అంటే 144 వస్తుంది, గ్యాప్ 10 కదా. క్లియర్ ఓకేనా? ఇప్పుడు ఇమీడియట్గా చూడండి, 8కి 10 యాడ్ చేయండి, 80 రూపీస్. అంటే ఆ వస్తువు చూడండి కొనింది 80 రూపీస్కు, దాని మీద 80% ప్రాఫిట్ వస్తుందంట. అంటే 80 × 180/100 కదా, 80 రూపీస్ ప్రాఫిట్ అంటే చూడండి ప్లస్ 80, 100కి 80 రూపీస్ వస్తే 180 అంటే ఏమవుతుంది చెప్పండి? 144. క్లియర్ ఓకేనా? అంటే మనకు వచ్చింది చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 80 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమిస్తాడు. ఇన్ 100 meters రన్నింగ్ రేస్, ఇఫ్ ఏ డిఫీట్స్ బి ఇన్ 10 meters అండ్ డిఫీట్స్ సి ఇన్ 28 minutes, దెన్ హౌ మెనీ మీటర్స్ బి డిఫీటెడ్స్ సి. ఒక 100 మీటర్ల పందెం ఉందంట. క్లియర్ ఓకేనా? 100 మీటర్ల పందెంలో ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. క్లియర్ ఓకేనా? ఇప్పుడు ఏ అనే వ్యక్తి చూడండి 100 మీటర్స్ కంప్లీట్ చేసేసాడు ఏ. ఇప్పుడు చూడండి ఏం చేస్తాడు, ఏ డిఫీట్స్ బి ఇన్ 10 meters అన్నాడు. అంటే ఏ ఇది కంప్లీట్ చేస్తే బి చూడండి అక్కడికి వెళ్ళే లోపల ఏం చేశాడంటే 90 meters వెళ్ళాడు కదా. క్లియర్ ఓకేనా? బి 90 meters వెళ్ళాడు. అదే చూడండి సీని ఎంత తేడా చేస్తాడంటే 28 meters వదిలించాడు, అంటే 72 meters మాత్రమే వెళ్ళాడు. ఎవరు? సి 72 meters.
జనరల్ చూడండి, ఇతనికి ఇంకా 28 మీటర్స్ వెళ్తే విన్నింగ్ రేస్ కంప్లీట్ చేస్తాడు, ఇతడు 10 మీటర్స్ వెళ్తే కంప్లీట్ చేస్తాడు. ఇంతవరకు ఓకేనా? చూడండి ఇక్కడ చూడండి, ఇతడు 90 ఉంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉంది చెప్పండి? 18 ఉంది. 90 ఉన్నప్పుడు 18 ఉంటే 100 ఉంటే ఎంత? 100/90 × 18. 0 0 క్యాన్సిల్, 5 1 2 అంటే ఎంత తేడాతో గెలుస్తాడు? 20 మీటర్స్ తేడాతో గెలుస్తాడు, అంతే కదా. 90 మీటర్స్ రేస్ ఉంది అనుకోండి, వీళ్ళ మధ్య గ్యాప్ 18 ఉంటుంది. అదే 100 మీటర్స్ రేస్ ఎంత అంటే 20 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12 men and 16 women can do a piece of work in 6 days and 15 men and 30 women do it in 4 days. The time need for 6 men and 12 women do complete it. మన క్వశ్చన్ ఇచ్చాడంటే ఎంతమంది మెన్ ఉన్నారంటే 12 men ఉన్నారు, 12 men ప్లస్ 16 ఉమెన్స్ ఉన్నారు. వీళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఒక వర్క్ని 6 daysలో పూర్తి చేస్తారంట. సేమ్ నెక్స్ట్ టైం ఇస్తాను చెప్పండి. 15 men ఉన్నారు, 15 men ప్లస్ 30 ఉమెన్స్, వీళ్ళు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఆ వర్క్ని 4 days చేస్తే మనకు క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే కాంబినేషన్ అదే వర్క్ను 6 men ప్లస్ 12 women ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. క్లియర్ అక్కడ? ఇక్కడ చూడండి, ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని కాంబినేషన్ ఇచ్చాడు. మనకు ఫస్ట్ ఇచ్చిన కాంబినేషన్ ఇది అంటే 12 men 16 women 6 daysలో చేస్తారంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే 15 men 30 women కలిసి 4 daysలో పూర్తి చేస్తే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే 6 men ప్లస్ 12 women ఎంత టైంలో పూర్తి చేస్తారన్నాడు. అంటే ఫస్ట్ చూడండి, వీళ్ళ ఎఫిషియన్సీ తీసుకుందాం. ఫస్ట్ చూడండి, 6 × 12 ఎంత? 72. 16 6 96, 60 120. క్లియర్ అక్కడ? 6 × 12 చేశాను, 6 × 90 16 ఎంత అంటే 96 వచ్చింది. 60 120. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎలా ఉంటుందంటే యారో మార్క్ ఒకటి అప్ ఉంటే రెండోది డౌన్ ఉంటుంది. చూడండి, ఇది పెద్దగా ఉంటే ఇక్కడ చిన్నగా ఉంటుంది. డిఫరెంట్ ఎంత? 12. డిఫరెంట్ ఎంత అంటే 24. అంటే 1:2. అంటే 1 men = 2 men. దట్ మీన్స్ మెన్ ఎఫిషియన్సీ ఎంత అంటే మెన్ ఎఫిషియన్సీ వచ్చాకనే 2 వస్తుంది, ఉమెన్ ఎఫిషియన్సీ 1 అవుతుంది, అంతే కదమ్మా. 1 men = 2 women అంటున్నాడు. అండ్ ఒక మెన్ 2 men కన్నా రెట్టింపు వర్క్ చేస్తాడు కాబట్టి 2:1 అనేది ఎఫిషియన్సీ. క్లియర్ అక్కడ? టోటల్ వర్క్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇది తీసుకుందాం. టోటల్ వర్క్ ఇదేం తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. చూడండి, 12 × 2 ఓకేనా? ఎందుకు 2? ఒక్కొక్కరు 2 యూనిట్ చేస్తారు. 12 2 = 24. 24 ప్లస్ 16 × 1 16 అంటే ఎంత? 40. 40 యూనిట్స్ 60 days చేశారు, అంటే 40 × 6 ఇది టోటల్ వర్క్ బై మనకిచ్చిన కాంబినేషన్ × 2 × 1 ఓకేనా? × 2 ఎందుకు? 6 men ఇచ్చాడు కాబట్టి ఇది 12 యూనిట్ చేస్తారు ప్లస్ ఒక 12 అంటే 24. 6 1 6 4 4 1 4 10 అంటే ఆ వర్క్ ఎన్నో పూర్తి చేస్తారంటే 10 daysలో పూర్తి చేస్తారు. ఇచ్చిన కాంబినేషన్ 6 men ప్లస్ 12 women ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? 10 daysలో పూర్తి చేస్తారు. క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి, ద రేషియో ఆఫ్ ద present price of 2 bicycles 2:3. 2 years later, when the price of the first is increased by 15% and that of the second by 475 rupees, the ratio their prices becomes 3:5. The present price of the first bicycle in rupees. 2 సైకిళ్ళ ధర ప్రస్తుత ధర నిష్పత్తి 2:3. 2 సంవత్సరాల తర్వాత మొదటి ధరను 15% పెంచినప్పుడు రెండవ ధరను 475 రూపీస్ పెంచినప్పుడు వాటి ధరల నిష్పత్తి 3:5 అవుతుంది. మొదటి సైకిల్ యొక్క ప్రస్తుత ధర ఎంత? ప్రారంభ ధర అడుగుతున్నాడు. స్టార్టింగ్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే ప్రజెంట్ ఎలా ఉంది అంట? 2:3 ఉందంట. 2 సైకిల్ ఉన్నాయి, వాటి ధర నిష్పత్తి 2:3 ఉందంటున్నాడు. క్లియర్ అక్కడ? మొదటి దాన్ని ఏమో 15% పెంచుతున్నాడు, రెండో దాన్ని ఎంత చేస్తాడంటే 475 పెంచితే ద రేషియో ఏమవుతుంది అంట? 3:5 అవుతున్నాడు. ఫస్ట్ దాన్ని చూడండి ఎంత పెంచుతున్నాడు? 15% పెంచుతున్నాడు. అంటే 2లో 15% అంటే ఇది 20 30 అనుకుందాం అనుకోండి. దీంట్లో 15% ఎంత వస్తుంది చెప్పండి? 3. అంటే ఇది 3 అయితే ఇది 23 అవుతుంది. ఇది ఎంత ఉన్నట్టు? 30 ఉన్నట్టు. ఇది క్లియర్ అక్కడ? 23 30 ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండో దాన్ని ఎంత పెంచినాడు? ఇప్పుడు మనకు 475 అంటే మొదటిది 0 రాస్తున్నాను, 475 పెంచితే ఇప్పుడు చూడండి కొత్త రేషియో ఎలా ఉంది చెప్పండి? 3:5. ఇది ఓకేనా? ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ చూడండి 2:3 ఉంది, దీన్ని మాత్రమే 15% పెంచుతున్నా. అంటే 15% పెంచితే ఏమవుతుంది చెప్పండి? 23 అవుతుంది. ఇది 23 ఏం చేంజ్ చేయట్లే, ఇదేమో 30. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నట్టు, ఇది 0 ఇది 475 అంటే 3:5 ఉన్నట్టే కదా. ఇలా ఉన్నప్పుడు సింపుల్ చూడండి, ఈ వాల్యూ ఎలా తీసుకుంటామంటే ఇది ఇంటూ ఇది అవుతుంది. అంటే 475 × 3 బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి, 30 × 3 ఎంత అంటే 90. 23 × 15 ఎంత?
115 అంటే మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి 25 5 5s 5 5 1s 5 19 ఎంత 57 క్లియర్. కానీ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 57 వచ్చింది. ప్రారంభంలో మనకుంది 20 కదా, అంటే 20 వేసేసేయండి అంటే ఎంత వస్తుంది చెప్పండి 0 14 1140 అంటే స్టార్టింగ్లో దాని ధర ఎంత అంటే 1140 రూపీస్ ఉన్నట్టు. స్టార్టింగ్లో ధర ఎంత 1140. ఫస్ట్ చూడండి 2:3 దీన్ని 20 అనుకుంటా 30 అనుకుంటున్నాను. 15% పెంచడం అంటే 3 రూపీస్ పెరగడం. ఇది 23 అయింది, దీని ఏం చేంజ్ చేయండి, ఇదేమో యాజ్ ఇట్ ఈస్గా ఏం చేంజ్ లేకుండా పెట్టుకున్నా. ఇది 13 ఏం చేస్తున్నాము అంటే 375 పెరిగినప్పుడు 3:5 ఉన్నట్టే కదా. అటు ఏమవుతుంది చెప్పండి, ఈ ఎక్స్ వాల్యూ చేస్తారంటే జనరల్గా చూడండి మీరు ఏముంది అటు 23x + 0/30 + 475 = 3:5. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసాం అంతే. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1140 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు. ఏ సాలిడ్ cone of height 9 centimeters with base diameter 18 centimeters is cut out from a wooden solid sphere of radius 9 centimeters. The percentage of wooden that is wasted in the process is 9 centimeters వ్యాసార్థం కలిగిన ఒక చెక్క ఘనగోళం నుండి భూమి వ్యాసం 18 centimeters ఎత్తు కలిగిన ఒక ఘన శంకు కట్ చేయబడింది. ఈ ప్రక్రియలో వృధా అయిన కలప శాతం ఎంత? ఇక్కడ జనరల్గా చూడండి ఈ క్వశ్చన్స్లో ఇచ్చిన 9 centimeters మనకు అవసరం లేదు, ఇక్కడ 18 centimeters కూడా అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి, స్పియర్ ఉంది, తర్వాత ఏమి ఇచ్చాడు చెప్పండి, కోన్ ఇచ్చాడు. ఓకే, స్పియర్ కోన్ యొక్క రేషియో ఎలా ఉంటుంది అంటే 4:1 ఉంటుంది. క్లియర్ ఎక్కడైనా స్పియర్ కోన్ యొక్క రేషియో ఎలా ఉంటుంది అంటే 4:1. ఎక్కడది 4/3 πr³ 1/3 πr²h. ఇక్కడ 2 6 ఒకటే కాబట్టి అంటే ఉన్న రేషియో చూడండి ఎలా ఉన్నట్టు 4:1 ఉన్నట్టు. ఎలా ఉన్నట్టు 4:1 యొక్క రేషియో. చూడండి ఈ స్పియర్తో మనకి చూడండి 4 కోళ్ళు తయారవుతాయి. అంటే ఒకటి తయారు చేస్తే రిమైనింగ్ ఎంత వేస్ట్ అయినట్టు 3నే కదా. కాబట్టి 3/4 × 100 4 1 425 అంటే ఆన్సర్ ఎంత అంటే 75% వృధా ఎంత అవుతుంది అంటే 75% అనేది వృధా అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. If a person cover a same distance by walking, by cycle and by the running in the speed of the ratio 1:9:3 respectively, then the ratios of their time and speed of their modes of travels. ఒకవేళ ఒక వ్యక్తి నడవడం ద్వారా, సైక్లింగ్ చేయడం ద్వారా మరియు వేగంతో పరిగెత్తడం ద్వారా వరుసగా 1:9:3 నిష్పత్తిలో అదే దూరాన్ని ప్రయాణించినట్లయితే అప్పుడు వారు ప్రయాణం చేసిన 3 యొక్క సమయాల మరియు వేగాల నిష్పత్తి ఎంత? సమయము వేగాల నిష్పత్తి అంటున్నాడు. అలా ఇచ్చినప్పుడు చూడండి 1:9:3 ఇచ్చాడు. 1² 2² 3² తీసుకుంటాం అంటే 1 81 3² ఎంత అంటే 9. క్లియర్ ఓకేనా. ఏమి ఇచ్చాడు 9 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, ఎల్సిఎం ఏమవుతుంది 81 అవుతుంది. అంటే 81:1:9 ఆన్సర్ ఎంత అంటే 81:1:9 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ అక్కడ 1² 2 9² 3² తీసుకున్నా 1:81:9 వచ్చింది. వీటి ఎల్సిఎం ఎంత అంటే 81 అంటే ఇది 81 టైమ్స్ పోతుంది, ఇది 1 టైం పోతుంది, ఇది ఎన్నిసార్లు పోతుంది అంటే 9 టైం పోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 81:1:9 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోహన్ ఈజ్ థ్రైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ సీను అండ్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 40 hours less than the time taken by the సీను. Both of them working together, the time required to complete the work. మోహన్ అనే వ్యక్తి సీను కన్నా 3 రెట్లు సమర్థం ఉందంట. అంటే మోహను సీనుని తీసుకుంటే ఇతడు 3 యూనిట్ చేస్తే ఇతడు 1 యూనిట్ చేస్తాడు. అందుకని ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత వచ్చింది అంట 40 hours వచ్చిందంట. అంటే నిజమంటే ఇతడు 1 డే చేస్తే ఇతడు ఎన్ని డేస్ అంటే 3 days చేస్తాడు. క్లియర్ ఓకేనా. ఇది ఎఫిషియన్సీ కాబట్టి ఇది టైం తీసుకుంటే ఇది 1 day అయితే 3. ఇక్కడ చూడండి ఇతనికి టైం డిఫరెంట్ ఎంత వస్తుందంట 40 గంటలు తక్కువ తీసుకుంటాడంట. 1 అనుకున్నప్పుడు డిఫరెంట్ వస్తుంది అంటే 2 వస్తుంది కదా, 1 3. నిజమంటే ఇది 40 ఉంటే ఈ వాల్యూ ఎంత అంటే 20 వస్తుంది. క్లియర్ కదా. 1 3 1 ఉన్నప్పుడు డిఫరెంట్ 3 -1 ఎంత 2 అవుతుంది. 40 ఉంటే ఎంత అంటే 20 అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 120 అయితే ఇది ఎంత 60. ఇద్దరు కలిసి అంటే 20 × 60/80 1s 4s 4 1s 4 15s వచ్చే ఆన్సర్ ఎంత అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 15 daysలో చేస్తారు. ఓకే, ఏ బాయ్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ independently in 72, 12 and 48 days respectively. The number of women required to assist 6 boys and a man to complete that work in 2 days. ఒక బాలుడు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఒక పనిని వరుసగా 72, 12 మరియు 48 days చేయగలరు.
ఆ పని 2 రోజుల్లో పూర్తి చేయడానికి 6 మంది బాలురు మరియు 1 పురుషుడికి సహాయపడే మహిళల సంఖ్య ఎంత? చూడండి మనకేమి ఇచ్చాడు అంటే 1 మెన్ వచ్చాకనే 12 డేస్ చేస్తారంట, 1 ఉమెన్ వచ్చాకనే 48 డేస్, 1 బాయ్ వచ్చాకనే 72 డేస్ చేస్తారంట. ఆ వర్క్ చూడండి 1 మెన్కి ఎన్ని రోజులు పడుతుంది అంటే 12 డేస్ పడుతుంది, 1 ఉమెన్కి 48 డేస్ పడుతుంది. 1 ఉమెన్కి పట్టే డేస్ ఎంత అంటే 48 డేస్ అయితే క్లియర్ అక్కడ 1 ఉమెన్ ఉంటే, అదే 2 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఎంతమంది ఉమెన్స్ ఉండాలి అంటే మోర్ ఉమెన్సే కదా, కాబట్టి 48/2 × 1 అంటే ఎంతమంది ఉమెన్ ఉండాలంటే 24 ఉమెన్స్ ఉంటే నిజమంటే ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. క్లియర్ ఓకేనా, 24 ఉమెన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు 24 ఉమెన్స్ కాకుండా కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? 6 మెంబర్స్ బాయ్స్ ఉన్నారంట ఆల్రెడీ. క్లియర్ ఓకేనా, ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 6 బాయ్స్ ఉన్నారు. అంటే చూడండి ఒక్కొక్క బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉన్నట్టు 1/6 కదా, 70 డేస్ ఎంత వస్తుంది 1/6 అంటే చూడండి ఇంటూ 6 అంటే చూడండి జాగ్రత్తగా గమనించండి మనకి ఒక బాలుడు పురుషుడు స్త్రీ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉన్నట్టు చూడండి. బాయ్స్ ఎంత ఉన్నట్టు, ఒక బాయ్ 12 డేస్ చేస్తాడు, ఉమెన్ ఎన్ని చేస్తాడంటే 48. ఒక బాయ్ ఎన్ని రోజులు చేస్తాడు అంటే ఒక బాయ్ వచ్చాకనే 72 డేస్ చేస్తాడు, ఉమెన్ వచ్చాకనే ఎంత టైం తీసుకుంటుంది అంటే 48 చేసుకుంటుంది. అంటే ఎఫిషియన్సీ ఎలా ఉన్నట్టు చెప్పండి, 24 3s 24 2s అంటే చూడండి 3:2 అంటే 3 బాయ్స్ ఈక్వల్ టు దేనికి సమానం చెప్పండి 2 ఉమెన్కి సమానం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది బాయ్స్ ఉన్నారు 6 బాయ్స్ ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నట్టు 4 ఉమెన్ అంటే కదా, అంటే ఆల్రెడీ ఎంతమంది ఉన్నట్టు 4 ఉమెన్స్ ఉన్నట్టు. క్లియర్ అక్కడ అంటే 6 బాయ్స్ ప్లేసెస్లోకి రీప్లేస్ చేసేసాం. ప్లస్ మనకేమున్నా ఇంకా 1 మెన్ ఉన్నాడు చూడండి 12:48 అంటే దాని అర్థం చూడండి 1:4 1 మెన్ ఈక్వల్ టు 4 ఉమెన్కి సమానం. అంటే ఇంకొక 4 మెన్ అంటే ఒక 1 మెన్ ఈక్వల్ టు 4 ఉమెన్కి అంటే ఇంకొక 4 ఉమెన్ ఉన్నట్టే కదా. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా 4 ఉమెన్ ఉన్నట్టే. అంటే టోటల్గా చూడండి 2 బాయ్స్ దేనికి 6 బాయ్స్కి దేనికి సమానం అంటే 4 ఉమెన్కి సమానము, 1 మెన్కి కూడా దేనికి సమానం అంటే 4 ఉమెన్కి సమానం. అంటే మొత్తం ఎంతమంది 8 ఉమెన్స్ ఉన్నట్టు. అంటే 28 4లోంచి 8 తీసేస్తే రిమైనింగ్ ఎంత అంటే 16. అంటే ఎంతమంది ఉండాలి అంటే 16 ఉమెన్ ఉంటే 16 ఉమెన్కి ప్లస్ ఒక 6 బాయ్స్ ప్లస్ ఒక మెన్ ఉన్నారంటే ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది ఎన్ని రోజుల్లో 2 డేస్. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 16. 2 friends A and B working together can complete a piece of work in 16 days. A alone can do the same work in 30 days. So if A and B working on alternate days, so starting with B, the time days in which the work can be completed. ఏ మరియు బి అనే ఇద్దరు స్నేహితులు కలిసి పనిచేస్తున్నారు. వారు ఒక పని చేయడానికి 16 రోజుల్లో చేస్తారంట. ఏబి ఉన్నారంట, వాళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ను 16 డేస్ చేస్తారంట. ఏ ఒక్కడే ఆ పని చూడండి A+B మనకి ఎంత ఇచ్చాడు అంటే A+B ఇద్దరు ఉంటే ఆ వర్క్ను 16 రోజులు పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే ఆ పనిని 32 డేస్ చేస్తాడంట. ఇప్పుడు ఆల్టర్నేట్ చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటాడు. క్లియర్ ఇక్కడ చూడమా, ఇద్దరు కలిసి 16 రోజులు చేస్తారు. ఏ ఒక్కడే 32 దీంట్లో హాఫ్ అయితే బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తున్నట్టు 32 డేసే కదా. క్లియర్ అక్కడ చూడండి అదే కదా A+B 16 ఇచ్చాడు, ఏ 32 వేస్తే బి కూడా ఏమవుతుంది 32. ఇద్దరు కూడా ఎన్ని రోజులు చేస్తారు ఎఫిషియన్సీ సమానమే. ఇప్పుడు ఆల్టర్నేట్ చేసినట్టు అంటే దాని అర్థం ఇద్దరు కలిసి చేస్తే 16 రోజులు చేస్తే ఒక్కొక్కరు ఒక రోజు ఏ చేస్తా తర్వాత బి చేస్తా మనకి పట్టే డేస్ ఎంత అంటే 32 డేసే కదా. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 32 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. ద ఎల్సిఎం ఆఫ్ 96 144 అండ్ ఎన్ ఈజ్ 576, దెన్ హెచ్సిఎఫ్ ఈజ్ 48, దెన్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎన్. 3 నెంబర్లు ఉన్నాయంట, వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 48 ఇచ్చాడు. క్లియర్ ఓకేనా. తర్వాత ఏమి ఇస్తున్నాడు ఎల్సిఎం ఎంత అన్నాడు 576 అయితే అప్పుడు ఎన్ యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. జనరల్గా చూడండి ఎన్ ఎంత ఉంటుంది అంటే హెచ్సిఎఫ్ మల్టిపులే ఉండాలి. 48 3s ఎంత చెప్పండి 3s 24 144. క్లియర్ ఓకేనా. 48 6 288 48 4s 192 కదా. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 192 అనేది ఆన్సర్ అవుతుంది. దాని హెచ్సిఎఫ్ కావాలి కదా ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు 96 కాకుండా ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 96 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయంటే 48 రిమైనింగ్ నెంబర్ 192 కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 192. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, నెంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతున్నాడు. ద నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 101 × 999 × 997 × సో ఆన్ 123 వరకు. అది జనరల్గా చూడండి ఎప్పుడైనా సరే జీరో రావాలి అంటే ఆ నెంబర్ ఈవెన్ నెంబరు ఇంటూ 5 ఉన్నప్పుడు మాత్రమే యూనిట్ ప్లేస్లో జీరో వస్తుంది. క్లియర్ ఓకేనా. మనకు జీరో రావాలంటే ఈవెన్ నెంబర్ 5. ఫర్ ఎగ్జాంపుల్ 4 × 5
20, 12 5 60. అంటే జీరో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం చెప్పండి ఈవెన్ నెంబరు. ఇక్కడ ఇచ్చిన నెంబర్లన్నీ ఏమని చెప్పండి ఆన్ నెంబర్స్ ఇచ్చాడు కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే అటువంటి జీరోస్ వచ్చే ఛాన్సే లేదు. ఈ ఫోన్ ఒక నెంబర్ ఇచ్చాడు 937xx8y7 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11, దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x+1. ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చాడంటే ఒక నెంబర్ ఉంది. ఏమి నెంబర్ ఇచ్చాడు? 9 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 7 అన్నాడు, x అంటున్నాడు, 8 అంటున్నాడు, y అంటున్నాడు, 7 ఇచ్చి ఎగ్జాక్ట్లీ డివైడ్ కావాలంటే ఆ వాల్యూ ఎంత ఉండాలండి? చూడండి ఆల్టర్నేట్ నెంబర్ తీసుకుందాం. చూడండి 9 + 7 ఎంత అంటే 9 + 7 16, 16 + 8 24, 31. ఈ నెంబర్లు యాడ్ చేస్తే మనకు 31 వచ్చింది. ఇప్పుడున్న వాల్యూ చూడండి మా ఈ వాల్యూ యాడ్ చేస్తే వాటి మధ్య డిఫరెంట్ ఎంత ఉండాలి అంటే ఆల్రెడీ 3 వచ్చింది కదా, 3 ప్లస్ కదా 3 ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు మనకి ఎంత ఉండాలి అంటే జనరల్గా చూడండి ఈ వాల్యూ మనకు చూడండి 11తో డివైడ్ కావాలంటే 22 కానీ కదా, 11తో డివైడ్ నెంబర్ ఏదైనా కావాలి. క్లియర్ ఓకేనా? లేకుంటే 31 అయినా సరిపోతుంది. అంటే 31 తీసుకుందాం అనుకోండి. అంటే 31 తీసేస్తే ఏమవుతుంది? 31లో 3 పోతే ఎంత? 28 కదా, 28 లేదు. నెక్స్ట్ చూడండి 22 రావాలి అంటే 22 తీసుకుందాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సింపుల్ చూడండి. ఏం చేద్దాము అంటే ఇక్కడ 11 వచ్చేటప్పుడు తీసుకుందాం, ఇది 10 వేసుకుందాం అనుకోండి. ఇక్కడ 31 ఇచ్చాడు కదా, 31 అంటే ఇక 11తో డివైడ్ కావాలి అంటే మనకేముండాలి? 20 ఉంటే ఈ సమ్ము మొత్తం ఎంత? వీటి మొత్తము 20 వచ్చింది అనుకోండి, 11 వస్తుంది కదా. కాబట్టి ఈ మొత్తం చూడండి 20 రావాలంటే ఆల్రెడీ 3 ఉంది, అంటే ఈ వాల్యూ ఎంత ఉండాలి? 17. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 17 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. ఏ బుక్ కాస్ట్ 35 rupees and the pen cost 20 rupees. ఏ పర్సన్ హ్యాస్ పర్చేజ్డ్ ఏ లెస్ నెంబర్ ఆఫ్ బుక్స్ దెన్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ బై స్పెండింగ్ మ్యాక్సిమం అమౌంట్ అవుట్ ఆఫ్ 350 rupees దట్ ద అమౌంట్ లెఫ్ట్ అన్స్పెండ్. ఒక పుస్తకం ధర 30 రూపాయలు మరియు పెన్ను ధర 20 rupees. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న 350 రూపాయల గరిష్ట మొత్తం ఖర్చు చేయడం ద్వారా పెన్నుల సంఖ్య కంటే తక్కువ పుస్తకాల సంఖ్యను కొనుగోలు చేస్తాడు. ఖర్చు పెట్టకుండా మిగిలిన మొత్తం ఎంత? బుక్ కాస్ట్ ఎంత ఉంది అంట? ఒక పుస్తకం కాస్ట్ ఎంత ఉంది అంటే 35 rupees ఉంది. పెన్ కాస్ట్ ఎంత ఉంది అంటే 20 rupees ఉంది. అతను వద్ద ఉన్న 350 రూపాయలు ఖర్చు చేయాలంట. పెన్నుల సంఖ్య కన్నా తక్కువ పుస్తకాలు ఉండాలంట. పెన్నులు ఎక్కువ ఉండాలి, పుస్తకాలు తక్కువ ఉండాలి. క్లియర్ అక్కడ ఇచ్చి మనకు కాలేజ్ చేస్తాడు. ఖర్చు పెట్టకుండా ఉన్న మిగిలిన మొత్తం ఎంత? మ్యాక్సిమం ఇలా ఉన్నట్టు ఎన్ని తయారు చేయొచ్చు అంటున్నాడు. చూడండి ఇంటూ 2 అంటే ఎంత చూడండి, ఏమవుతుంది? 70 అవుతుంది. అంటే 70 తీసేస్తే రిమైనింగ్ ఎంత? 0 8 280. అది 20తో కట్ అవుతుంది కదా. అంటే అతను చూడండి మ్యాక్సిమం చూడండి ఇవి 2 కొని ఇవన్నీ రిమైనింగ్ అన్నీ బుక్ కొనొచ్చు కదా. కాబట్టి అతను ఖర్చు పెట్టకుండా 0 రూపీస్తో చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ గివ్స్ 30 rupees to B, then B will have twice the money left with you. If B gives 10 rupees to A will have twice as much money as the B left to B. Then the amount of A has initial. ఒకవేళ ఏ Bకి 30 రూపాయలు ఇస్తే అప్పుడు ఏ వద్ద మిగిలిన ఉన్న డబ్బుకు రెట్టింపు B వద్ద ఉంటుంది. ఒకవేళ B ఏకు 10 రూపాయలు ఇచ్చైతే అప్పుడు B వద్ద ఉన్న డబ్బుకు 3 రెట్లు ఎక్కువ ఏ వద్ద ఉంటుంది. ఇనిషియల్గా ఏ వద్ద ఉన్న అమౌంట్ ఎంత అన్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏ B ఉన్నారు. క్లియర్ అక్కడ ఏ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బీకి ఇస్తున్నాడంట. ఎంత ఇస్తున్నాడంట? 30 రూపీస్ ఇచ్చాడు అనుకోండి. ఇతనిలోంచి 30 రూపాయలు వెళ్ళిపోతే ఇప్పుడు ఇద్దరి వద్ద ఏమవుతుంది అంట? ఇఫ్ ఏ గివ్స్ 30 rupees to B, then B will have twice the money left to A. అంటే 1:2 అవుతుంది. ఎందుకు? ఏ కాడ 1 ఉన్నట్టు, B కాడ 2 ఉన్నట్టు. అదే చూడండి మేము ఇస్తున్నాడు. ఇఫ్ B gives 10 rupees to A, B అనే వ్యక్తి ఒక 10 rupees అంటే B ఏకి ఒక 10 rupees వచ్చాయనుకోండి. అప్పుడేమవుతుంది చెప్పండి? ఏక దగ్గర ఉంటుంది అంటే 3 రెట్లు ఉంటుందంటే 3:1 ఉంటుంది అన్నాడు. ఇది ఇచ్చిన క్వశ్చన్. క్లియర్ ఓకేనా? చూడండి ఇది ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకొని సింపుల్ చేయొచ్చు. చూడండి 1:2 ఓకేనా? ఇక్కడ ఒకసారి ప్లస్ అయింది, ఒకటి మైనస్ అయింది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏం చేసుకోవచ్చు చెప్పండి? 40 రాస్తున్నాను. నెక్స్ట్ రేషియో ఎలా ఉంది చెప్పండి? 3:1 ఉంది. క్లియర్ ఓకేనా? ఇది 1:1 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 30 రూపీస్ వెళ్ళిపోయినా ఇక్కడ ప్లస్ ఒక 30 రూపీస్ వచ్చినప్పుడు ఇది రేషియో. ఇలా ఇచ్చినప్పుడు చూడండి 40/4 బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 6 ఓకేనా? 1 డిఫరెంట్ ఎంత? 5 1 5 8 ఎంత? 32. క్లియర్ ఓకేనా? అంటే ఇంటూ 32 అంటే ఇక్కడ 32 వస్తుంది, ఇక్కడ ఎంత? 64 వస్తుంది. ఇది ఎప్పుడుది? 30 రూపీస్ పోయినది కాబట్టి ప్లస్ 30 రూపీస్ వేస్తే 62 రూపీస్. ఏ వద్ద ఉన్న ఇనిషియల్ అమౌంట్ ఎంత అంటే స్టార్టింగ్లో ఎంత ఉంది? 62. ఎక్కడిది 62? 30 రూపీస్ ఇప్పుడు ఉంది, ప్లస్ ఒక 30 రూపీస్ యాడ్ అయిన తర్వాతనే కదా ఇది. కాబట్టి ఎంత అంటే 62 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు?
హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 100 to 300 విచ్ ఐదర్ బిగినింగ్ విత్ ఆర్ ఎండింగ్ విత్ 2. అంటే చూడండి 100 నుండి 300 మధ్య ఎన్ని సంఖ్యలు 2తో ప్రారంభమై లేదా 2తో ముగుస్తాయి అంట. చూడమా 100 నుండి 200 తీసుకుందాం అనుకోండి. 100 నుండి 200 మధ్యలో 2తో స్టార్ట్ అయ్యి లేకుంటే 2తో ముగిచే చూడండి 112 122 అంటే ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ 10 ఉంటాయి. ప్లస్ 200 నుండి 300 దాకా తీసుకుంటే ఇవి 100 ఉంటాయి కదా. అంటే మొత్తం ఎంత ఉన్నట్టు 110 ఉంటాయి. క్లియర్ ఓకేనా. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 110 ఉంటాయి. థ్యాంక్ యూ.